సువార్త ఎలా ప్రకటించాలి? రైట్. సువార్త ప్రకటించిన వారు ముందు ఎవరైనా ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. సువార్త ఎవరెవరు ప్రకటించారు అంటే మనం చాలా కొత్తగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పటి వరకు సువార్త ఎవరన్నా ప్రకటించారంటే మనలకి ఏంటి అని అంటే 4-5 కలిసి ఒక డ్రమ్ పట్టుకుని పాటలు పాడుకుంటూ ఊర్లో తిరిగి ఏసే రక్షకుడు, ఆయన నమ్ముకోండి, మిగిలినవన్నీ వ్యర్థమని చెప్పని మాట్లాడుతూ తిరుగుతాం. సరే, ఇది పక్కన పెడితే పరిశుద్ధ గ్రంథంలో సువార్త ప్రకటించిన వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా? చెప్పండి. వరుసబద్ధమా? సువార్త ప్రకటించిన వారు ఎవరు ప్రకటించారు సువార్త? ఇప్పుడు బైబిల్ చదువుతున్నారు లేదు, ఇక్కడ దొరికేస్తారు మొత్తం. ఒకటి, సువార్త ప్రకటించిన వాళ్ళు ఎవరు? బాప్తిస్మిచ్చి యోహానుకు ముందు దూతలు ప్రకటించి గొర్రెల కాపర్లు ప్రకటించారు. రైట్. ఆ తరువాత బాప్తిస్మిచ్చి యోహాను. రైట్. ఇంకా బాప్తిస్మిచ్చి యోహాను గారి తర్వాత ఎవరు ప్రకటించారు సువార్త? చెప్పండి. నేను చాక్లెట్ ఇస్తాను ఎవరైతే కరెక్ట్గా చెప్తారు. దేవుడా? చెప్పండి, మీరు చెప్పండి. బాప్తిస్మిచ్చి యోహాను గారి తర్వాత ఎవరు సువార్త ప్రకటించారు? యేసు ప్రభు వారు ప్రకటించారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు సువార్త ప్రకటించారు. ఈ తర్వాత యేసు ప్రభు వారి తర్వాత శిష్యుడు. రైట్. పేతురు, యాకోబు, యోహాను ఎవరైతే ఉన్నారో శిష్యులు. వారి తర్వాత 12 మంది అపోస్తుల తర్వాత ఎవరు? పౌలు గారు. సౌలు లేదా పౌలు. తర్వాత పౌలుతో పాటు పౌలును వెంబడించిన పౌలు శిష్యులందరూ కూడా సువార్తను ప్రకటించారు. రైట్. అయితే వీళ్ళు ప్రకటించినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగించేస్తాను. ముందులోకి వెళ్దాం. దూతలు గొర్రెల కాపర్లకు సువార్త ప్రకటిస్తే ఈ గొర్రెల కాపర్లు ఆ నజరేతు ప్రాంతంలో ఉన్న ఊరోళ్ళందరికీ ప్రకటించారు సువార్త. అంతే కదా? నజరేతు ప్రాంతం వారికి సువార్త ప్రకటించారు. యోర్దాను, గలిలయ ఆ ప్రాంతాలంతటా కూడా బాప్తిస్మిచ్చి యోహాను గారు సువార్త ప్రకటించారు. యేసు ప్రభు వారు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలు యేసు ప్రభు వారు ప్రకటించారు. యేసు ప్రభు శిష్యులు ఇంకా చెప్పాలి అంటే పెంతుకోస్తు దినము అంతకు ముందు ఒకసారి వెళ్ళారు, కానీ వాళ్ళు వెళ్ళింది ట్రయల్ పీరియడ్ అనమాట. కానీ యేసు ప్రభు వారు చనిపోయి వాళ్లకు కనిపించిన తరువాత ఏదైతే పెంతుకోస్తు పండగ రోజు దేవుడు వారికి శక్తినిచ్చాడో, శక్తినిచ్చిన తరువాత శిష్యులలో పేతురు గారు, ఎవరైనా పేతురు గారు ప్రసంగం చేస్తే లేదు సువార్త ప్రకటిస్తే మొదటికి ఎంతమంది? 3,000 మంది. తర్వాత 5,000 మంది. తర్వాత ప్రతిరోజు చేర్చబడుతూ ఉన్నారంట. ప్రతిరోజు. దేవునికి స్తోత్రం. ఇలాగున్న పౌలు గారు సువార్త ప్రకటించడానికి ఆయన 3 ప్రయాణాలు చేసి 3 ప్రయాణాల్లో ఎన్నో సంఘాలు కట్టాడు, ఎంతో మందిని శిష్యులుగా తయారు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు ఇందులో ఏం అర్థమైంది? ఏమర్థమైంది? 3,000 మంది మార్చబడడానికి, 5,000 మంది మార్చబడడానికి, ఇంకా ఎక్కువగా మంది మార్చబడడానికి, అనేక మంది బాప్తిస్మం పొందడానికి, అనేక మంది దేవుని తెలుసుకోవడానికి, అనేక మంది సువార్తను గ్రహించి
రిపెంటెన్స్, పశ్చాత్తాపడడానికి, బాప్తిస్మం పొందడానికి ఏం జరిగింది? కారణం ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగింది అని అంటే, సువార్త ప్రకటింపబడింది గనుకనే వీళ్ళందరూ మారారు. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటింపబడబట్టే శిష్యులు మారారు. సువార్త ప్రకటింపబడబట్టే పౌలు మారాడు. పౌలు సువార్త ప్రకటింపబడబట్టే అనేక ప్రాంతాలలో సువార్త అందింది. దేవునికి స్తోత్రం. ఇంకా బాగా చెప్పాలి అని అంటే, తోమా గారు భారతదేశానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు ఆయన? తోమా గారు. ఈయన భారతదేశంలో సువార్త ప్రకటింపబడడానికి కారణం ఎవరు? చాలా మంది తెలియక చదువుకున్న వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రైస్తవ్యం తీసుకొచ్చారని మాట్లాడుతూ ఉంటారు. సారీ, క్రీస్తు శకం 5-6 శతాబ్దాల్లోనే వచ్చాడు ఆయన. రైట్. సువార్తను ప్రకటించింది మొదటిగా భారతదేశంలో తోమా. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు దేవునిని తెలుసుకున్నావంటే కారణం ఎవరు? సత్య గారు, ఎవరు కారణం? ఎవరు? చెప్పండి. ఎవరు? తోమా గారే. తోమా గారు భారతదేశం రాబట్టి, ఆయన సువార్త ప్రకటింపబడబట్టి భారతదేశంలో క్రీస్తుని అంగీకరించిన వారు ఈరోజు మనమందరము కూడా అయ్యాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ తోమా గారు రాకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? ఇంకా నువ్వు నేను దేవుని ఎరుక్కుండానే మన పితరులు మనమందరము కూడా నశించిపోయి ఉండేవాళ్ళము. రైట్. అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు సువార్త ప్రకటింపబడడానికి ఆయా రీతులలో ఒక్కొక్కరు ఒక్కొక్క కారణమయ్యారు. 12 మంది శిష్యులు కూడా వేరే వేరే ప్రాంతాలకి, వేరే వేరే దేశాలకి వెళ్ళిపోయి వారు ఇంక చెప్పాలి అంటే అన్ని సాక్రిఫైస్ చేసి చెప్తున్నాను కదా, అన్నీ వదిలేస్తారండి. దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళేటప్పుడు జాలిని పట్టుకెళ్ళొద్దు అంటాడు, మరొక జత వస్త్రాలను పట్టుకెళ్ళొద్దు అంటాడు. ఇంకా నువ్వు ఏమి తీసుకువెళ్ళొద్దు, నువ్వు ఎలా ఉన్నావు అలా వెళ్ళిపో, అంతే. సమస్తాన్ని నేను సిద్ధపరుస్తాను అని అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే ఒకసారి గమనించండి, ఇప్పుడు వీరు సువార్త అందించినప్పుడు మన దేశమే గాని, ఇతర దేశంలోనే గాని, వేరే వేరే ప్రాంతంలోనే గాని యేసు ప్రభు గురించిన వార్త తెలిసిందే. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రకటింపబడకబడి ఉంటే ఏం జరిగేది? ప్రకటింపబడకపోయిండుంటే ఏం జరిగేది? ఈరోజు నువ్వు నేను ఇక్కడ, ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా ఆదివారం ప్రార్థనే లేదు. రైట్. ఒకసారి ఆలోచించుదాం. వారు చేసిన త్యాగము వలన వారు సువార్త ప్రకటించి ఎవరి మాట విన్నారు అని అంటే, దేవుని రాకడకు సమీపమైన సూచనలలో అందరికీ అంతటా సువార్త ప్రకటింపబడితేనే ఆయన మరలా వస్తాడు అని మార్తమ్మ గారు దేవుడు ముందుగానే తెలియజేశారు. అయితే ఇప్పుడు ఆయన ముందుగా తెలియచేసిన మాట మనం గమనించి ఒకసారి మనం కూడా ఆలోచిద్దాం. తోమా యొక్క ఆలోచన గమనించి ఆయన ఏం చేశాడు అని అంటే, నశించిపోతున్న భారతదేశానికి నేను వెళ్ళాలి అని దేవుడు ఆయన మనస్సు పెడితే, ఆ మనస్సును బట్టి ఎక్కడ బయలుదేరి వచ్చారు అని అంటే భారతదేశానికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. ముగ్గు నేను కూడా అన్నా. భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో ఏ చుట్టాలు ఉన్నారు ఆయనకి? భారతదేశంలో తోమా గారికి చుట్టాలు ఏమైనా ఉన్నారా? భారతదేశంలో ఎవరైనా అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? భారతదేశంలో తోమా గారి పెళ్లి చేసుకున్నాడు ఎవరినన్నా, లేదా ఏదైనా భార్య చుట్టాలు ఎవరైనా ఉన్నారా? అత్తరు చుట్టాలు లేరే. మరి ఎందుకు వచ్చాడు ఆయన? సువార్త ప్రకటించడానికి. ఎవరు చెప్పారు? యేసు ప్రభువు చెప్పారు, సువార్త ప్రకటింపబడాలి. ఇది ఆయన మాట్లాడిన మాటలు 24వ అధ్యాయంలో మనం చదువుకున్న ప్రతిదీ కూడా. అంతం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో రాబోతుంది, ఎప్పుడు వస్తుంది అని దేవుడు ముందుగానే తెలియచేసిన విషయాలు. రైట్. యేసు ప్రభు మాట విన్న ఈ శిష్యులు, భక్తులు అందరూ కూడా ప్రభు మాటకు లోబడి సువార్త ప్రకటించారు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తే. నిద్రపోతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. ఎవరి మాటకు లోబడి సువార్త ప్రకటించారు కదా? దేవుని మాటకు లోబడి, ప్రభు వారి మాటకు లోబడి సువార్తను ప్రకటించారు. మరి ఇప్పుడు సువార్త ప్రకటించవలసిన భారం ఎవరి మీద ఉంది?
కానుకలు ఇస్తున్నాం కదా పాస్టర్ గారు, ఆదివారం పట్టుకొచ్చో 10 రూపాయలు ఇస్తున్నాం కదా, ఈ 10 రూపాయలు బట్టి ఆదివారం అంతా మనం ఇచ్చి కానుకలను బట్టి మనం పోషిస్తున్నాం కదా పాస్టర్ గారిని. పాస్టర్ గారిని సువార్త ప్రకటించాలి, అంతేనా? అంతేనా? అందుకే దేవుడు ముందుగా చెప్పిన మాట ఇది, అంతటా అందరూ మారు మనసు పొందాలి అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి వారికి బాప్తిస్మం ఇచ్చి తరువాత నేను బోధించినవన్నీ వారికి బోధించి శిష్యులుగా చేయమని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఓ చిన్న మాట మిమ్మల్ని అడగా, పోయిన వారం వాక్యం విన్న తర్వాత సువార్త ఎవరన్నా ప్రకటించామా? ఒక్కళ్ళకైనా? ఎందుకు ప్రకటించలేకపోయావు చెప్పండి ఒక మాట. ఎందుకు ప్రకటించలేకపోయావు? కొంచెం నిజాల్లో మాట్లాడుకున్నాం కాసేపే, చెప్పండి ఎందుకు ప్రకటించలేకపోయావు? ఇన్ని ఇక్కడే వదిలేసాం, ఓకే. ఇంకా ఇంకా యోహాన్ గారు కూడా అంతేనంటే ఈయన వదిలేసాడంటే ఇక్కడ. మీరు చెప్పండి, ఎందుకు సువార్త ఒక్కరికైనా ప్రకటించలేదు? చెప్పనా? నేను చెప్పనా? బాధపడదు. ఒకటి, దేవుని మాట అంటే నీకు ఏ భయము గౌరవము లేదు. నిజమేనా? నిజంగా నీకు గౌరవం ఉన్నది ఉండుంటే కనీసం ఒక్కరికైనా సువార్త ప్రకటించి ఆయన రాకడకు సమీపం అవడానికి నువ్వేమైనా చేద్దు. నిజమేనా? ఎవరి మీద గౌరవం లేదు నీకు? ఎవరి మీద? యేసు ప్రభు మాటల మీద నీకు ఏమాత్రం కూడా గౌరవం లేదు. యేసు ప్రభు మాటకు లోబడే విషయంలో నువ్వు ఏమాత్రం ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ప్రభు చెప్పిన మాట, ప్రభు చెప్పిన పని చేయడంలో నీకు ఏ యొక్క ఇష్టము, ఇంట్రెస్ట్ లేదు. కరెక్టేనా? నిజమేనా? ఉండుంటే ఇంట్రెస్ట్ ఉంది మనకి. ఎక్కడ? సీరియల్ మీద ఉన్న ఇంట్రెస్ట్, సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్, మన మీద మనకున్న ఇంట్రెస్ట్, రైట్? ఇంకా ఒకవేళ లోకం మీద ఉన్న ఇంట్రెస్ట్, లోకం మీద ఉన్న పరిస్థితి, ఇష్టం, ఇవంతా కూడా ఏం చేస్తుంది అని అంటే దేవుని మీద నీకు కనీస గౌరవం చూపించకుండా చేసేస్తున్నాయి. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళా చెప్తున్నా, నిజంగా ప్రభు మీద నీకేమైనా ఇష్టం ఉంటే, ప్రభు అంటే నీకేమైనా గౌరవం ఉండుంటే నువ్వు నేను ఏం చేస్తామనంటే సువార్త ప్రకటించేవారు. గౌరవం లేదు కనుక చెప్తాడులే, ఎన్నిసార్లు చెప్పలేదు, ఎన్నిసార్లు వెళ్ళలేదు, ఎన్నిసార్లు ఎలాగున్నావా ఈ వాక్యం వినలేదు, లేదా సువార్త గురించి ఎన్నిసార్లు వినలేదు, మనం వెళ్ళకపోయినా ప్రకటించే వాళ్ళు ఉన్నారు కదా. అలా అని తోమ అనుకుంటే ఈ రోజు మన పరిస్థితి ఏంటో తెలుసా? మన పితరులందరూ కూడా నరకానికి పాత్రలం అయిపోదు. వాళ్ళు అలా అనుకోలేదు. ప్రభు చెప్పిన మాటకు శిరస్సు వంచి లోబడ్డారంతే. దేవునికి స్తోత్రం. ఒక చిన్న మాట చెప్పు, నువ్వు నిజంగా ప్రభువుని గౌరవిస్తున్నావా? నిజం చెప్పు. నిజంగా ప్రభు మాటకు లోబడే వ్యక్తివా? నిజంగా ప్రభు ఏం చెప్తే నేను అది చేస్తాను, నా భర్త కంటే ముఖ్యంగా, భార్య కంటే ముఖ్యంగా, అన్నదమ్ముల కంటే ముఖ్యంగా, ఒకవేళ లోకంలో ఉన్న వారి కంటే ముఖ్యంగా ప్రభు చెప్పిన మాట, ప్రభు నిజంగా నా కోసం ప్రాణం పెట్టాడు కనుక ఆ ప్రాణం పెట్టిన ప్రభు కోసం ఏం చెయ్యమన్నా నేను సిద్ధమే అని చెప్పగలవా? చెప్పగలవా ఈ మాట? ఎందుకనంటే నీకు ప్రభు కన్నా ఎక్కువైనవి చాలా ఉన్నాయి, నాకు చాలా ఎక్కువైనవి ఉన్నాయి. మనందరికీ కూడా ప్రభు కన్నా ఇంపార్టెంట్ విషయాలన్నీ చాలా ఉన్నాయి. అందుకే ప్రభువుని ఎక్కడో పెట్టుంచాం చివరిలో. మన ముఖ్యమైన విషయాలు, మన పని, మన ప్రయాస, మన తిండి, మన శరీరం, మన ఇల్లు, మన వాకిలి, మన యొక్క పనులు, మన ప్రయాసలన్నీ ముందెట్టుకుని ప్రభువుని ఎక్కడో చివరి పెట్టాం. అందుకే ప్రభు చెప్పిన మాట వినడానికి టైం లేదు, ప్రభు చెప్పినట్టు చేయడానికి అసలు ఖాళీయే లేదు. ఎందుకని?
ఆయన కంటే ఎక్కువగా నీకు నాకు ఉన్నాయి ఇంకా ఇష్టాలు, అవసరాలు, బాధ్యతలు, పనులు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. బిడ్డ, వాక్యం చెప్పబడుతుంది, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు. ఒకసారి నీ పాదాలు చూసుకో. నిజంగా సువార్త ప్రకటిస్తే నీ పాదాలు కూడా, నేను ప్రతి వారం కాళ్ళు ఎందుకు కడిగిస్తున్నాను తెలుసా? ఎందుకు? మనకి కొంచెం ఈగో ఉంటుంది. దాని కాళ్ళు నేను ఎందుకు కట్టుకోవాలి, ఆడి కాళ్ళు నేను ఎందుకు కట్టుకోవాలి? కానీ వాక్య ప్రకారం ఎవడి కాళ్ళైనా కట్టుకోవాలి. అవసరమైతే నిన్ను కొట్టిన కాళ్ళైనా కడగాలి, శత్రువు కాళ్ళైనా కడగాలి, నేను హింసించే వారి కాళ్ళైనా కడగాలి వాక్యానుసారం. మామూలుగా అయితే ఆడి కాళ్ళు నేను ఎందుకు పట్టుకోవాలి, వాడి కాళ్ళు నేను ఎందుకు కడగాలి? ఆడితో మాట్లాడి పన్నాకేంటి? ఇది లోకం. ప్రియబిడ్డ, శరీరానుసారంగా బ్రతకాలనుకుంటే బ్రతికి ఇక ప్రభు దగ్గరికి రావడం అనవసరం. లోకంగా బ్రతకడమే మేలు. లేదు, దేవుని కోసం బ్రతకాలి, దేవుడు చెప్పింది చేయాలి, దేవుడు ఎలా చేయమంటే అలా చేయాలి అని అనుకుంటావా? ప్రభు కోసం బ్రతుకు, ప్రభు చెప్పిన పని చేయి, ప్రభు ఇష్టమైనట్టుగా ఉండడానికి ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్రం. చూడండి, నువ్వు నేను ఉన్న నిర్లక్ష్యం వలన ఎవరి రాకడ ఆలస్యం అవుతుంది? ఎవరి రాకడ? ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతుంది. ఎవరి వల్ల? బాప్తిస్మం పొందిన నీనా మన వలననే, బయట ఎవడో అన్యుల వల్ల కాదు. బాప్తిస్మం పొంది దేవుని సన్నిధికి వస్తున్న నీనా మన వలననే ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతూ ఉంది. నీ బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. వీళ్ళకి ఏం పని లేక సువార్త ప్రకటించారా? పని లేక? నువ్వు నేను ఎలాంటి అంటే గబుక్కుని ఏదైనా చెప్పారు అనుకోండి ఎవరైనా, మనం వేసే ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా? ముందు నువ్వు చేసావా? అంతేనా? అంతేనా? ఎంతమంది అంటారు ఈ మాట? ముందు నువ్వు చేసావా నాకు చెప్పడానికి? మీరు చేతులు ఎత్తపోయి నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ముందు నువ్వు చేసిన తర్వాత నాకు చెప్పు. ఇప్పుడు నేనున్నాను, ఒకవేళ సహాయం చేయండి పాపం అడుక్కునే వాళ్ళు ఎవరో వెళ్తున్నారు అని అన్నాను అనుకోండి, ముందు నువ్వు వేయొచ్చుగా, ముందు నువ్వు వేయొచ్చుగా. నీ దగ్గర ఉంటే నీకు అంత జాలి మనసు అయితే నువ్వే చేయొచ్చుగా ముందు కదా. అందుకే యేసుప్రభు వారు ఏం చేశారో తెలుసా? మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, మన గురించి అంతా తెలిసిన దేవుడు, ముందుగానే ఆయన కూడా సువార్త ప్రకటించారు. ప్రియబిడ్డ, చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించాడు ఆయన. 40 రోజులు ఉపవాసం ఉండి వచ్చిన తర్వాత వెంటనే, అప్పటికి బాప్తిస్మిచ్చి యోహాను గారు పట్టబడితే వెంటనే పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తూ ఆయా గ్రామాలు ఆయా ప్రాంతాలు సంచరించెను. దేవునికి స్తోత్రం. ఎవరు? చెప్పిన యేసు ప్రభు వారు కూడా ప్రకటించారు. చేస్తారు కనుక చెప్తున్నాడు ఆయన సువార్త ప్రకటించాలి అని. దేవునికి స్తోత్రం. వచ్చిన మాట, నిజంగా నీకు ప్రభు అంటే గౌరవం ఉందా? ఇది ఒకటి. ఓకేనా? ప్రభువు మీద నీకు ఏమన్నా గౌరవం ఉంటే నిజంగా ఏం చేస్తావు? ప్రభు యొక్క మాట ప్రకారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. రెండోది, ప్రభు యొక్క హృదయం ప్రకారం మనుషులను చూస్తే, మామూలుగా మన ఆలోచన ప్రకారం మన చూపు ప్రకారం చూస్తే మనుషులను ఎలా లెక్కేస్తాం అని అంటే చీప్గా చూస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎలాగునా? చీప్గా, తక్కువగా. ఇంకా చెప్పాలి అని అంటే వాళ్ళని లోకు చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం, అపహాస్యం చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం మన దృష్టిలో. కానీ ప్రభు దృష్టిలో ఏంటో తెలుసా? తప్పు చేసిన వారిని కూడా క్షమించి మన్నించే ప్రేమ అయింది. దేవునికి స్తోత్రం. అంటే ఒక ఆత్మ నశించిపోవడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఒక్క ఆత్మ, చిన్న మాట, నీ కుటుంబంలో ఒక్క ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టం? ఆడు ఎలా పోయినా నాకు అనవసరం అండి, నా కూతురు ఎలా పోయినా నాకు అనవసరం అండి, నా మనవలు ఎలా పోయినా నాకు అనవసరం అండి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యో, నిజమేనా? నిజమే. చాలా సంతోషం. అయితే మీరు చాలా ఎక్కువగా సువార్త ప్రకటిస్తున్నారని నేను రూఢిగా నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. నిజమే.
నిజంగా నీ ఇంట్లో ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని నువ్వేమన్నా చేస్తున్నావా? హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. నిద్రపోతున్నాడు దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు అంటే నీకు గౌరవంగా మొదటిగా ఉందా? ఉంటే ప్రభు చెప్పింది చేస్తాం. రెండోది, నశించిపోతున్న యొక్క వ్యక్తిని గురించి, ఒక వ్యక్తిని చూసినప్పుడు నీకేమన్నా మనసులో బాధ ఉంటుందా? ఓ నశించిపోతున్న వ్యక్తిని చూసినప్పుడు నీకు వేదన కలుగుతుందా? భక్తులు అంటున్నారు, ప్రసవ వేదనతో నేను నిన్ను కన్నాను అంటూ ఉంటారండి కొంతమందిని. హల్లెలూయా. ఏ వేదన? ప్రసవ వేదన ఏదన్నా ఉందా నీకు? ఎప్పుడన్నా ప్రసవ వేదన పడ్డామా? మీలో ఎంతమంది పడ్డారు ప్రసవ వేదన? ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందా? చాలా బాగుంటుందంట. ఇది వరకు ప్రసవ వేదన అంటే పెద్దవాళ్లే చెప్పాలి. ఒక మనిషిని మొత్తం ఎముకలన్నీ ఇచ్చేస్తే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుందంట. అంత ఈజీ కాదు. మరొక ఆత్మ నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి కూడా అదే ప్రసవ వేదన పడేవారు. రైట్? ఒక ఆత్మ రక్షింపబడడానికి ప్రసవ వేదన పడి, ఆత్మ గురించిన ప్రయాస, నిద్ర లేకుండా కన్నీరు కాస్తూ దుఃఖిస్తూ వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఎంతో మంది పడిన ప్రయాస ప్రసవ వేదన. దేవునికి స్తోత్రం. ఒకటి, నీకు దేవుడు అంటే నిజంగా గౌరవం ఉంటే ప్రభు చెప్పిన పని చేస్తావు. ఒకటి. రెండు, ఏముండాలి? ప్రసవ వేదన. బిడ్డలు మాట వినకపోతే నీవు పుట్టినప్పుడు ఒక ఒడ్డుగేం చేసి ఉంటే సరిపోయేది నీకు. నేను డైలాగులు మామూలుగా ఎత్తావా? ఒక ఒడ్డుగేం చేసి ఉంటే సరిపోయేది నువ్వు పుట్టిన వెంటనే. ఒక ఒడ్డుగేం చేసి ఉంటే సరిపోయేది. ఏమైపోతుంది నువ్వు అప్పుడు? లేదంటే నువ్వు ఇప్పటివరకు బతుకుండవురా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటావు కదా, అవునా? నిన్ను ప్రసవ వేదనతో కన్నాను అని కూడా మాట్లాడుతూ ఉంటాం, అవునా? మాట్లాడతాం బాధ కొద్ది. సరే, ఇప్పుడు ఆలోచించు, నువ్వు ప్రసవ వేదనతోనే కనబడ్డావు. నువ్వు, నేను, మనమందరము కూడా. ఓకేనా? రెండు, ఇప్పుడు నశించిపోతున్న ఆత్మల ఎడల నీకు నాకు ఈ ప్రసవ వేదన ఉండాలి. ఏ వేదన? చెప్పాలి. ఏ వేదన? నేను అందుకే చెప్పాను పోయిన వారం, ఒక్క పేరు నువ్వు ఎవరిని అనుకుంటావు వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. వారికి దేవుని ప్రేమను తెలియచేయడం మొదలుపెట్టు. ప్రభు గురించి వారికి చెప్పడానికి ప్రయత్నం చేయి. దేవుని ప్రేమ ఏంటో తెలియచేయడానికి ప్రయత్నం చేయి. మనలో ఉన్న పాపాలేంటో తెలియచేయడానికి ప్రయత్నం చేయి. వారు పశ్చాత్తాపడితే క్షమింపబడతాము అని తెలియచేస్తే ఖచ్చితంగా ప్రభు చేసిన త్యాగానికి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే, ఏమో ఎప్పుడు మార్పు కలుగుతుందో తెలియదు, ఏ క్షణాన మార్పు వస్తుందో తెలియదు, కానీ నువ్వు సువార్త ప్రకటింపబడినప్పుడు మార్పు చెందారా? దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి నశించిపోకుండా రక్షింపబడి ప్రభు రాకడ సమీపం అవుతుంది. హల్లెలూయా. మరి ఇప్పుడు చెప్పండి, మనం ఏం ప్రయాసపడుతున్నాం? దేవుడి గురించి ప్రయాసపడుతున్నాం. దేవుడు చెప్పిన విషయంలో మన ప్రయాస ఎంత? సువార్త ప్రకటించడంలో మన పని ఏంటి, ఎలా ఉంది అని మనం గమనించగలిగితే ఆలోచించండి. జీరోనా? అసలు ఏమీ లేదా? లేదా జీరోనా? రైట్? ఆయన మీద గౌరవం ఉంటే నువ్వు నిజంగా సువార్త ప్రకటిస్తావు. ఉందా? ప్రభు మీద గౌరవం ఉందా? ఉంటే సువార్త ప్రకటించే, ఇప్పటికే ప్రకటించు. రెండోది, ప్రసవ వేదన, నశించిపోతున్న ఆత్మల ఎడల ప్రసవ వేదన ఉంటే, నేను చెప్పను ఒక మాట, ఇల్లైనా విడిచిపెట్టేస్తావు, ఆస్తి పాస్తులైనా విడిచిపెట్టేస్తావు, కుటుంబాన్నైనా విడిచిపెట్టేస్తావు, ఏమైనా విడిచిపెడతావు. అందుకే వాక్యం చేయబడుతుంది, నా నామ నిమిత్తము ఏదైనా నువ్వు చేయగలవు. ఇంకా చెప్తున్నాడు ఆయన,
వారు తమ మరణాన్ని సహితం అప్పగించేస్తారు అని. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచించు, ప్రభు కోసం ఏం చేశాము, ఎలా ఉన్నాము, ఏం చేయగలుగుతున్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోగలిగితే నిజంగా భక్తులు తోమా, పౌలు వాళ్ళు చేసిన పని ప్రయాసే ఈరోజు సువార్త ప్రకటింపబడింది. రైట్? వచ్చిన మాట, ఒకరికైనా సువార్త ప్రకటించగలవా? ఒక్క ఆత్మనైనా రక్షించగలవా? ఒక్క ఆత్మనైనా దేవుని యొద్దకు నడిపించగలవా? నువ్వు చేసే పని, నువ్వు వేసే ఒక అడుగు ఏం చేస్తుందో తెలుసా? ప్రభు రాకడ సమీపం అవడానికి అవకాశం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన రాకడ సమీపం అవుతుంది, మనకి ఆయన రాకడ మనకు దగ్గర అవుతుంది. కాబట్టి జాగ్రత్త. మళ్ళా చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. దానికి స్తోత్రం. అటు తరువాత అంతం వస్తుంది. రైట్? అయితే ఒకసారి గమనించుదాం. సువార్త ప్రకటింపబడితేనే ఆయన రాకడ సమీపం అవుతుంది కదా. మరి సువార్త ప్రకటింపబడకుండా ఆయన రాకడ జరుగుతుందా అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏమవదు, జరగదు. ఆయన రాకడ సమీపం అవ్వదు. రైట్? సరే, ఒకరోజు ఒక నపుంసకుడు యెరూషలేము నుండి వెళుతూ ఉంటే ఫిలిప్ అనే ఒక ఆయన ఏం చేశాడు అని అంటే, దేవుడు తనను ప్రేరేపింపబడినప్పుడు, మర్చిపోవద్దు, ఎప్పుడు ప్రేరేపింపబడతావు సువార్త ప్రకటించడానికి అంటే, ఒకటి దేవుని మీద నిజంగా నీకు గౌరవం ఉంటే, రెండవది నీకు నశించిపోతున్న ఆత్మల ఏమైనా ప్రసవ వేదన ఉంటే దేవుడిని ఏం చేస్తాడు అని అంటే ప్రేరేపిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో ప్రేరేపిస్తాడు, ఎవరికి సువార్త ప్రకటించాలో ప్రేరేపిస్తాడు, ఎవరిని దర్శించాలో ప్రేరేపిస్తాడు, ఎవరికి సువార్త ప్రకటిస్తే మార్పు చెందుతారో కూడా ప్రకటిస్తాడు. దేవుని స్తోత్రం. ఎవరు తెలియజేస్తారు? దేవుడు. ఓకేనా? చూద్దాం ఒకసారి వచ్చిన బాగా మనకు తెలిసిన విషయమే. అప్పుడు ఫిలిప్ దేవుడు ఏం చేశాడు అని అంటే, సువార్త విషయంలో అతడు వెళుతున్నప్పుడు ప్రకటించి, నువ్వు వెళ్ళు ఆ నపుంసకుడిని కలువు అని చెప్తాడు దేవుడు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళు ఆ నపుంసకుడిని కలువు అని చెప్పాడు. కలువు అన్నప్పుడు ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా, చెప్పండి. ఎంతమంది తెలుసు? అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయము. అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయం 35 నుండి చదువుకోగలిగితే అక్కడ కనిపిస్తుంది మనకి. 8, 35, 36, 37, 38. సువార్త ప్రకటిస్తున్నప్పుడు యెషయా గ్రంథం చదువుతున్న ఆ వ్యక్తికి అర్థము కానప్పుడు ఈయన ఏం చేశాడు అని అంటే అతనికి వివరముగా చెప్పాడు. అక్కడ దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? వివరంగా చెప్పాడు. చెప్పినప్పుడు, సువార్తను ప్రకటించినప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగింది? వెంటనే బాప్తిస్మం పొందడానికి నీళ్లున్నాయి, బాప్తిస్మం పొందుటకు నేనున్నాను, నీకేమైనా ఆటంకమా అని అడుగుతున్నాడు. ఎవరిని? ఫిలిప్ని. ఎవరు అడుగుతున్నారు? నపుంసకుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటిస్తే, ఒక పని చేస్తే మరొక ప్రతిఫలం ఏంటో తెలుసా? అతడు అక్కడే మారు మనసు పొంది, పశ్చాత్తాపడి మారు మనసు పొంది వెంటనే బాప్తిస్మం పొందాను. దేవునికి స్తోత్రం. అంటే ఒక్కసారి ఆలోచిద్దాం ఈ విషయాన్ని. ఎన్ని గంటలు పట్టింది వారికి సువార్త ప్రకటించినప్పుడు? ఫిలిప్ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ నపుంసకుడు ప్రయాణమే వెళుతున్నాడు. ప్రభు చెప్పాడు అక్కడ వెళ్ళమని, రాజారావు గారు చెప్పిన తర్వాత జరిగింది ఏంటి అని అంటే, ఈయన రథం ఎక్కాడు. రథం ఎక్కిన తర్వాత యెషయా గ్రంథం చదువుతూ ఉంటే యెషయా గ్రంథాన్ని వివరించి చెప్తూ ఉన్నాడు. చెప్పిన తర్వాత పక్కన కాలం ఉంది, లేదు చెరువు ఉంది,
బాప్తిస్మం పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకేమన్నా ఆటంకమా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే సువార్త ప్రకటించడం నేను అనుకుంటూ ఉన్నాను, 1 గంట టైం పట్టింది అనుకుంటున్నాను. ఎంత 1 గంట. ఫిలిప్పు 1 గంటలో నపుంసకుడికి సువార్త ప్రకటిస్తే అతడు ఏమయ్యాడు? బాప్తిస్మం పొందాడు, రక్షింపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? నువ్వు నిజంగా సువార్త ప్రకటిస్తే ఒక్కొక్కరికి గంటలోనే అర్థం అవ్వచ్చు, ఆ గంటలోనే బాప్తిస్మం కూడా పొందొచ్చు. హల్లెలూయా. కానీ మనం ప్రకటిస్తున్నామా? ఒకవేళ అనుకుందాం, ఒకవేళ దేవుని భయం కలిగిన వాళ్ళు, దేవుని ఎరిగిన వారైతే మేబీ 1 గంటలోనే బాప్తిస్మం పొందితే. ఒకరోజు పౌలు గారు ఆ ప్రయాణమై వెళుతూ ఆయన 2వ ప్రయాణంలో ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్తాడండి. ఏ పట్టణానికి? ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్తాడు. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ సువార్త ప్రకటించడానికి ఆయన ఎలాగో సువార్త ప్రకటించాడో తెలుసా? ఆయన డేరాలు కుట్టుకునేవాడు అంట. ఏం కుట్టుకునేవాడు? డేరాలు కుట్టుకునేవాడు. ఈ డేరాలు కుట్టుకునే వ్యక్తి అక్కడ కొన్ని రోజులు ఉండి, ఎక్కడుండి? ఏథెన్స్ లో కొన్ని రోజులు ఉండి అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ గమనించి, చదువుకుందాం ఒకసారి. చూడండి, ఇది కూడా అపోస్తలుల కార్యగ్రంథమే 15వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు కూడా. 18వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఏథెన్స్ లో నిలబడి పట్టణంలో అంటాడు, అయ్యా మీరు చాలా భక్తి గలవారని నేను ఎరుగుదును. ఏంటంట? భక్తి గలవారని నేను ఎరుగుదును. అయితే నేను మీ ప్రాంతాన్ని అంతటినీ చూస్తూ ఉన్నప్పుడు నాకు అక్కడ తెలియని దేవునికి అని ఒక బలిపీఠం కనిపించింది. ఏం కనిపించింది? తెలియని దేవునికి, అన్నోన్ గాడ్. ఎవరంట? తెలియని దేవునికి అని ఉందంట ఒక బలిపీఠం. ఆ బలిపీఠం చూసి చెప్తూ ఉన్నాడు, మీరు చాలా భక్తి పరులని నాకు తెలుసు, చాలా దేవుని భయం కలిగిన వారని తెలుసు, దేవునికి చాలా భయపడేవారని నాకు తెలుసు. అయితే ఓ చోట నేను ఒక బలిపీఠం చూశాను. ఆ బలిపీఠము తెలియని దేవునికి అని ఉంది. ఆ తెలియని దేవుడు ఎవరు అని అంటే, భూమి ఆకాశములను సృజించిన ఆ దేవుడే, ఈరోజు మనుషులను సృజించిన ఆ దేవుడే అని సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడండి. అక్కడ దేవునికి స్తోత్రం. ప్రకటించడం మొదలు పెడితే ఆ సువార్త ప్రకటించి అక్కడ వారికి, ఆ ప్రాంతంలో ఉన్నవారు అనేక మంది రక్షణ పొందడానికి పౌలు గారు కారణమయ్యారు. దేవునికి స్తోత్రం. అది 1 రోజులో అవ్వలేదు. నేను అనుకుంటూ ఉన్నాను, మేబీ 1 నెల పట్టిందేమో అక్కడ. హల్లెలూయా. పౌలు గారు మేబీ 1 నెల ఎక్కడ? ఏథెన్స్ అనే పట్టణంలో వారు అనేక మంది రక్షణ పొందడానికి కారణమయ్యారు. దేవునికి స్తోత్రం. అంటే కొంతమంది 1 గంటలోనే మారు మనస్సు పొందవచ్చు, మరికొంతమంది వారిని రీచ్ అవ్వడానికి మరికొన్ని గంటలు పట్టవచ్చు. పేతురు ప్రసంగం చేశాడు. పేతురు చేసిన ఆ 1/2 గంట ప్రసంగమే. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన 1/2 గంట ప్రసంగం, ఈ 15 నిమిషాల ప్రసంగం ఎంతమంది మారారు? 3000 మంది ఒకసారి, 5000 మంది ఒకసారి, ఇంకా అలా పెరుగుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ప్రకటించకపోవడం వల్ల ఈ కార్యాలు జరగట్లేదు, అంతేనా? ప్రకటిస్తే మేబీ గంటకి మార్పు చెందే వాళ్ళు ఉండకపోరు, మేబీ 10 రోజులకి మార్పు చెందక ఉండకపోరు, 1 నెలకైనా, కనీస సంవత్సరానికైనా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నువ్వు ప్రకటిస్తూ 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 ఉంటూ ఉంటే కార్యాన్ని చేసేది ఆయన. అందుకే అంటాడు పౌలు, విత్తనం వేసేది నేనే, నీళ్లు పోసేది నేనే. ఆ మొక్క ఎదగడం కారణం దేవుడు, అది ఫలించడానికి కారణం కూడా
దేవుడే. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మ నశించిపోతున్నప్పుడు ఆ నశించిపోతున్న ఆత్మీయుల భారం ఉంటే ముందు ఏం కావాలి? ప్రభు మాట మీద గౌరవం కావాలి నీకు, నాకు, మనందరికీ కూడా. ఎవరి మాట మీద? ప్రభు మాట మీద. ప్రభు మాట మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా, ప్రభు ఏం చెప్పినా నువ్వు చెయ్యను అనే మాట ఉపయోగించు. నిజమేనా? ఓకే, నా మీద నేనంటే ఎంతమంది గౌరవం ఉంది? ఇదేంటి నిజంగా గౌరవం ఉందా నేనంటే? నిజంగానా? అప్పుడప్పుడు వస్తుందా? ఆదివారం ఒక్కరోజు వస్తుందా? ఎప్పుడెప్పుడు? రోజునా? సరే, రేపు పొద్దున తెల్లవారుజామున ప్రార్థన ఉంది 5 గంటలకి. ఎంతమంది నిజంగా నా మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎంతమంది కనపడతారు? లేగలేదు పాస్టర్, కాళ్ళెప్పులు పాస్టర్, రాత్రి అద్దలు నిద్రలేదు పాస్టర్, ఈ సాకులు ఎన్ని వస్తాయో. గౌరవం ఉంటే ఇది యాహన్ గారికి ఉందండి. గౌరవం ఉంటే ఏం చేస్తాం? నిజం చెప్పండి. గౌరవం ఉంటే కూర్చోండి. ఓకే, గౌరవం ఉంటే సాకులు చెప్పకుండా చేస్తాం పని. నిజం చెప్తున్నా. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. నిజంగా ఎవరి మీద గౌరవం ఉంటే వాళ్ళు ఏం చెప్పినా చేస్తాం. అంతేనా? వాళ్ళు ఏం చెప్పినా కూడా, ఇంక చెప్పాలి అంటే వంకలు కూడా నెతకం. వాళ్ళు ఏం చెప్పినా కూడా పర్లేదు నేను చేసేస్తాను, ఎంత కష్టమైనా సరే అనే మాట కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఎప్పుడు? నిజంగా గౌరవం అనేది ఉంటే. ఇప్పుడు చెప్పు, నిజంగా నన్ను పక్కన పెట్టు, యేసు ప్రభు మీద నీకు ఎంత గౌరవం ఉంది? నీ కోసం రక్తం కార్చిన ప్రభు మీద నీకు ఎంత గౌరవం ఉంది? నీ కోసం ప్రాణం పెట్టిన ఒక వ్యక్తి మీద నీకు ఎంత గౌరవం ఉంది? నీ ఇంట్లో ఉన్న నీ కన్న తల్లిదండ్రులు కూడా చేయలేని పని చేసిన వ్యక్తి మీద నీకు ఎంత గౌరవం ఉంది? నీ భర్తో, నీ భార్యో, నీ బిడ్డలో చేయలేని త్యాగం చేసిన ఆయన మీద నీకెంత గౌరవం ఉంది? మరలా నీకోసం ఒక ప్రాపర్టీని సిద్ధపరచడానికి వెళ్ళిన ఆయన మీద నీకు ఎంత గౌరవం ఉంది? నిజం చెప్పు. నీకోసం నీ పాపముల నిమిత్తం, నా పాపల నిమిత్తం, మన పాపముల నిమిత్తం, మన దెబ్బలను భరించిన ఆయన మీద నీకు, నాకు ఎంత గౌరవం ఉంది? నిజంగా గౌరవం ఉందా? నిజం చెప్పు. నిజంగా గౌరవం ఉంటే ఈరోజు కుటుంబాలతో ఇక్కడ ఉందాం. నిజంగా గౌరవం ఉంటే ఒక్కళ్ళు కూడా బాప్తీసం పొందకుండా ఉందము ఇక్కడ. అంతేనా? పొందకుందుమా? ఒక్కళ్ళు కూడా బాప్తీసం పొందనోళ్ళు ఉండకపోదు. నేను స్తోత్రం. ఎప్పుడు? నిజంగా ప్రభు మీద గౌరవం ఉంటే. నేను అది చెప్తూ ఉన్నాను. నిజంగా గౌరవం ఉన్నప్పుడు ఏం చేయడానికైనా సిద్ధపడతాం. ఇది అది కాదు, కష్టం లేదు, ఇది లేదు, అది కాదు, ఏదైనా చేయడానికి అనుకుందాం. ఒక చిన్న మాట నేను మీకు చెప్పాను. ఎమ్మెల్యే గారు ఉన్నారు, రేపు మీ ఇంటికి వస్తానన్నారు. ఏం చేస్తారు? మీ ఇంటికి ఎమ్మెల్యే గారు వచ్చి 1 గంట సేపు కూర్చుంటానన్నారు. ఏం చేస్తారు? అమ్మా గట్టిగా చెప్పండి. కూర్చుంటారంటే యోహాన్ గారి ఇంట్లో కూర్చుంటారు, యోహాన్ గారి కూర్చుంటారా? తర్వాత చెప్పండి. ఎదురెళ్ళి స్వాగతం పలుకుతాము. ఇంకా ఏం చేస్తాం? మాట మంచి చెబుతారు. ఇంకా నువ్వేం చేస్తావు అని అడుగుతున్నా. మీరేం చేస్తారు? రేపు ఎమ్మెల్యే గారు మీ ఇంటికి వస్తున్నారు. ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక అధికారి నీ ఇంటికి వస్తానని చెప్తున్నాడు. నువ్వేం చేస్తావు ఆయన కోసం? ఏం చేస్తావు? డ్రింక్ పోతావు. ఇంకా ఇల్లంతా శుభ్రపరుస్తావు. ఇంకా డ్రింక్ పోతావు. ఓకే, డ్రింక్ పో. ఇంకా అమ్మా గట్టిగా చెప్పండి.
బుక్కే ఇస్తారు గౌరవంతో. ఓకే. ఇంకా ఒకవేళ భోజనం చేస్తాడు అన్నాడు అనుకోండి, ఎన్ని రకాలు వండుతారు? ఈ వారంలో ఒక కార్యక్రమం జరిగింది. వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమ ఆయన చనిపోయి సంవత్సరం అయింది. మొదటి ఆదరణ కూడిక, జ్ఞాపకార్థ కూడిక. నేను ఫోన్ చేశాను. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ భోజనాల్లో చూపించేశారు తండ్రి ప్రేమ అంతా. ఎక్కడ? భోజనాల్లో ఆ తండ్రి మీద ఉన్న ప్రేమ బిడ్డలు చూపించేశారు. ఎట్లా అంటే స్వీట్ వేశారు, మనిషికి 2 గారెలు. ఎన్ని గారెలు? 2 గారెలు చికెన్ కూరతో వడ్డించారు. ఏ కూర? చికెన్ కూర వేసి ముందు 2 గారెలు వేసి చికెన్ కూర వడ్డించారు. మన ఫంక్షన్లు ఏం వడ్డిస్తాం? ముందు స్వీట్ పెడతాం, తర్వాత హాట్ ఏదైనా ఉంటే పెడతాం, తర్వాత బిర్యానీ వేసినండి ఏమవుతుంది? పెరి చెట్టు పంపించి ముందు పెరి చెట్టు. నిజమేనా? కానీ ఆ తండ్రి మీద ఉన్న ప్రేమ బిడ్డలు ఎలా చూపించారంటే 2 గారెలు, మనిషికి 2 గారెలు చికెన్ కూర సర్వ్ చేశారు. బిర్యానీ పెట్టారు, మటన్ మరలా చికెన్ వేశారు. బిర్యానీ కూడా రొయ్యల బిర్యానీ. మటన్ కూర వేశారు, చికెన్ కూర వేశారు. వేసిన తర్వాత పెరుగు బకెట్ పెట్టుకుని వచ్చారు. పెరుగు చట్నీ ఏమైనా కావాలా? నచ్చిన వాళ్ళు వేసుకుంటారు, నచ్చకపోతే కూరతోనే తింటారని కూరలు వేసిన తర్వాత వచ్చారు. నేను అబ్జర్వ్ చేశాను. మొత్తం మొదలు ఫస్ట్ బంతిలో కూర్చున్నాం, లాస్ట్ బంతి వరకు కూడా అదే మెను, ఎక్కడా మారలేదు. ఎవరికి 2 గారెలు తగ్గలేదు. నేను స్తోత్రం. నేను అనుకున్నాను, నేను ఫోన్ చేశారు సాయంత్రం, చిన్న కార్యక్రమం ఎలా జరిగింది, మేము లాస్ట్లో అన్నీ వచ్చేసాం, మీరు అన్నీ సర్దుకున్నారు లేదు, ఏమైంది ఏంటి అని అంటే, అన్నా చాలా మంచిగా జరిగింది, నిజంగా దేవుడు ఒక్క చినుకు రాకుండా, మబ్బేసింది అప్పటికే, ఒక్క చినుకు రాకుండా దేవుడు కాపాడాడు. రెండోది నేను అన్నాను, ఎందుకు అంత బడ్జెట్ పెట్టేసుకున్నారు ఎక్కువ అని అంటే, లేదన్నా డాడీ కోసం ఆ మాత్రం చేయలేమా, డాడీ కోసం ఆ మాత్రం చేయలేమా, అది ఎంత చేసినా తక్కువేనన్నా డాడీ కోసం అని ఒక మాట ఉపయోగించాడు. ఎందుకనంటే ఆ తండ్రి మీద ఉన్న గౌరవమే అంత చేయడానికి. నేను అన్నాను అప్పటికి అనేసాను, ఎందుకు చిన్న అంత బడ్జెట్ పెట్టుకున్నారు అని. ఆ తండ్రి మీద ఉన్న ప్రేమ గౌరవమే ఏమైనా చేయడానికి. ఇంక సింపుల్గా ఒక మాట చెప్పనా, కొడుకు ఇంకా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు, ఉద్యోగం లేదు. ఓ కూతురికి పెళ్ళి, 2 కూతుర్లు పెళ్ళయింది. పెళ్ళైన వాళ్ళు ఎవరో వేరే వేరే కదా. ఆ కొడుకు ఆ తల్లి కుటుంబం అంతా కలిసి చేసిన పనిది. నేను స్తోత్రం. ఇప్పుడు చెప్పు, నిజంగా నువ్వు నీ తండ్రి మీద ప్రేమ ఉంటే ఎలానే చేస్తావు కదా. నీ భర్త మీదో నీ భార్య మీదో ప్రేమ ఉంటే ఇదే కదా చేసేది. మరి అలాంటిది మరి నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు మీద ఎంత ప్రేమ ఉంది నీకు? నీ కోసం రక్తం కార్చిన ప్రభు మీద ఎంత ప్రేమ ఉంది నీకు? నీ కోసం కొరడా దెబ్బలు తిన్న ప్రభు మీద ఎంత గౌరవం ఉంది? నీ ఇంట్లో వాళ్ళు, నువ్వు బాగా ఎక్కువగా ప్రేమించే నీ ఇంట్లో వాళ్ళే చేయలేనంతగా చేసిన త్యాగం చూపించిన ప్రభు మీద నీకు నాకు ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉంది? మాటలతో నేను ప్రభువును ప్రేమిస్తున్నాను అని చెప్పడం చాలా ఈజీ, చాలా సులువు. కానీ క్రీస్తుని నిజంగా క్రియల్లో గౌరవంతో చూసి చేసే ఆ భక్తి, అది చాలా కష్టం. అర్థమైంది అనుకుంటున్నాను. నేను మళ్ళా చెప్తున్నా, మాటలతో నేను దేవుని ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను అని చెప్పడం చాలా సులువు, చాలా సులువు. కానీ నీ యొక్క జీవిత విధానం ద్వారా నీవు ఎంత ప్రభువును గౌరవిస్తున్నావో నీ క్రియల ద్వారా కనిపించడం అనేది అది చాలా కష్టము. ఎందుకు స్తోత్రం. బిడ్డ, క్రైస్తవ్యం అంత ఈజీ కాదు, క్రీస్తుని వెంబడించడం అంత ఈజీ కాదు, అంత సులువు కాదు. ప్రభు అంటారు నా కాడి సులువు తేలికే అని. కానీ ఆ కాడెత్తుకునే వరకు వెళ్ళడం చాలా కష్టం. ఆయనలా జీవించడం చాలా కష్టం. ఆయన లాంటి ప్రేమ కలిగి ఉండడం చాలా కష్టం. కానీ ప్రయత్నం చేయగలిగావా, అప్పుడు అది సులువు అవుతుంది. ఎందుకనంటే ప్రభువు నీకు సహాయంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం.
రైట్, ఒక దేశాన్ని విడిచిపెట్టి, ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి, పక్క దేశం నా అనే సంబంధం లేకుండా ఈరోజు భారతదేశానికి తోమా వచ్చి సువార్త ప్రకటించడానికి గల కారణం మొదటిగా ప్రభు మీద ఉన్న గౌరవం. దేవునికి స్తోత్రం. అంటే గౌరవం ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాం, గౌరవం ఉంటే ఏమైనా విడిచిపెడతాం, గౌరవం ఉంటే ఏం చేయడానికైనా సరే తెగిస్తాం. గౌరవం అనేది ఉంటే ఏమైనా వదులుకుని రావడానికి సిద్ధపడతాం. గౌరవం ఉంటే ఇల్లే కాదు, వాకలే కాదు, అవసరమైతే కట్టుబట్టలతో ఆ పని చేయడానికి బయటికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. గౌరవం లేకపోతే నీ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి రాలేవు, నీ సౌకర్యాల నుండి బయటికి రాలేవు, నీకు నచ్చిన జీవితాన్ని నుండి బయటికి రాలేవు. నువ్వు ఆల్రెడీ అనుకున్న ఒక స్టేజ్ ఉంటుంది. ఏంటి అని అంటే ఆ స్టేజ్ ఎలాంటిది అని అంటే ఈ గ్రౌండ్ లో నేనున్నాను, ఇదే భక్తి, ఎక్కడే ఉంటాం, ఇదే భక్తి, ఇదే నీతి, ఇదే యథార్థత, ఇదే పరిశుద్ధత అని ఒక బౌండరీస్ గీసుకుని పెట్టుకుని ఉంటాం. ఇది దాటి బయటికి రాలేం. కానీ నువ్వు ప్రభు మీద నిజంగా గౌరవం ఉంటే అది దాటి కూడా బయటకు రాగలవు. దేవునికి స్తోత్రం. బిడ్డ, ఏమనుకోవద్దు. నీకు నిజంగా ప్రభు మీద ఏమన్నా గౌరవం ఉందా, ప్రభు మీద ప్రేమ ఉందా, ప్రభు మీద ఏమైనా నీ కోసం చేసే త్యాగాన్ని బట్టి కాస్త ఏమైనా నువ్వు ప్రభుకు కనపరచగలవా? నేను నిన్ను గౌరవిస్తున్నానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వేం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నీ ఆలోచనే నా ఆలోచన, నీ హృదయమే నా హృదయం, నువ్వు ఎలా ఉండమంటే నేను అలానే ఉంటాను, నువ్వు ఎలా జీవించమంటే అలానే జీవిస్తాను అని ఆ గౌరవంతో మాట చెప్పగలమా? ఒకసారి ఆలోచించుదా. మరి బిడ్డ, ఏదో వెళుతున్నాం వస్తున్నాం అని అనుకుంటే చివరి దినాల్లో ఈ గతించిన వారంలో చార్లెస్ క్రిక్ అని ఒక ఆయన 31 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు 31 ఎంతమంది దాటేశాం? నేను కూడా ఉన్నాను. ఎంతమంది దాటేశాం? ఆయన సువార్త ప్రకటిస్తూ రెండవది ఖండితంగా కొన్ని విషయాలు, అంటే అమెరికా దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి అంటే ట్రాన్స్జెండర్ ఏదైతే ఉన్నారు కదా, అటు ఇటు కాకుండా ఉన్న వాళ్ళు, రెండోది వాళ్ళతో ఉండే రిలేషన్షిప్స్, వాటి గురించి ఎక్కువగా ఖండిస్తూ ఉండేవాడు. రెండోది యేసు ప్రభువే నిజమైన దేవుడు అని బల్లగుద్ది మరీ చెప్పేవాడు. ఆయన ఎన్నో సంవత్సరానికి? 31వ సంవత్సరానికే. అబార్షన్స్ విషయంలో కూడా ఆయన అసలు యాక్సెప్ట్ చేయడు, దానికి కూడా వ్యతిరేకమే. అంటే లోపల ఒక వ్యక్తిని నువ్వు చంపేస్తున్నావు, నరహత్య చేస్తున్నావు, ఇది వాక్య విరుద్ధం అనేది కూడా వాళ్ళు ఖండితంగా బోధించే విషయాలు ఇవి. రైట్. అయితే ఈ వారంలో ఆయన చంపేశారు. 31 సంవత్సరమే, భార్య, 2 చిన్న బిడ్డలు. ఓకేనా? వాక్యం చెప్పబడింది కదా, శ్రమలు, నిందలు, అవమానాలు, చెర, అవసరమైతే మరణం కూడా వస్తుంది అని. ఎవరి కోసం అనంటే ఒక యూనివర్సిటీకి వెళ్ళాడు, అక్కడ మాట్లాడుతున్నాడు. అది కూడా ఎక్కువగా యవనస్తులతోనూ కాలేజీ స్టూడెంట్స్తోనే మాట్లాడుతున్న సమయంలో టార్గెట్ చేసి చంపేశారు. అది కూడా ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు. ఇక్కడ వరకు జాకెట్ ఉందని తెలిసి ఈ మెడ దగ్గర చంపించేశారు. ఇప్పుడు చెప్పు, ప్రభు కోసం ఏమైపోయినట్టే హతసాక్షి అయిపోయినట్టే. ఇంకా ఆ సువార్త ప్రకటన విషయంలోనే ఏదైతే అక్కడ మాట్లాడడానికి వెళ్ళాడో దేవుని పని నిమిత్తమే కొంతమందిని మార్చడానికి, ఒక ఆమె 4 సంవత్సరాల క్రితం, నేను ఈరోజు స్టాటస్ కూడా పెట్టాను అది వాట్సాప్లో, ఒక ఆమె 4 సంవత్సరాల క్రితం ఆమె ఈయన మాట విన్న తర్వాత ఆమె డిఫరెంట్గా ఉన్న ఆమె మారి పెళ్లి చేసుకుని 2 పిల్లల తల్లయ్యి ఈరోజు మంచిగా మార్పు చెందింది అని చెప్పింది ఆమె. దీనికి స్తోత్రం. ఆలోచించండి, అంటే ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన పని ఎంతమందికి మార్పు వచ్చిందో. ఇంగ్లాండ్ దేశంలో మొత్తం ఇంచుమించు 30 లక్షల మంది గ్యాదర్ అయిపోయారండి. ఎంతమంది? 30 లక్షల మంది. బిడ్డ, ఒక్కసారి ఆలోచించు, నీవు నేను మనం ఏ మార్పు తీసుకురాగలుగుతున్నావు?
ఏం చేయగలుగుతున్నా ప్రభు కోసం అని అంటే నూతులో కప్పల్లాగా మన ఇంట్లోనూ మన వీధిలోనూ చర్చిలోనే తప్ప దాటి బయటకు ఎక్కడికి వెళ్ళలేకపోతాం. నిజమేనా? మరి ఆలోచించు. నేను మొదటిగా అడుగుతున్నాను, నీకు ప్రభు మీద ఏమైనా గౌరవం ఉందా? ప్రభు మీద ఏమైనా ప్రేమ ఉందా? ప్రభు నీ కోసం అంత చేస్తే ఆయనకి నీలో ఏమైనా కాస్తంత విలువైన చోటైనా ఉందా? కళ్ళు మూసుకుందాం.